హలో హాయ్ అండి. మీరు చూస్తున్నారు మౌని రాజేష్ సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మజ్జిగ చారండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. సో ఇది తినేయడమే కాదండి, గ్లాస్లో పోసుకొని తాగేయచ్చు కూడా, అంత టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలకి, ఈ సమ్మర్లో కడుపు నిండా తింటారండి. సో నేను ఈ మజ్జిగ చారు కోసం అయితే ముందుగా సంగం వాళ్ళ డైరీది గడ్డ పెరుగు తీసుకుంటున్నా అండి. గడ్డ పెరుగు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా తినడానికి వాళ్ళు కూడా పులుపు లేకుండా ఉంటే చాలా బాగా తింటారు, తియ్యగా ఉంటే. సో చూడండి ఈ పెరుగు ఒకసారి ఏ విధంగా ఉందో. ఈ విధంగా గడ్డగా ఉన్న పెరుగుని తీసుకోండి మీకు కూడా. ఈ విధంగా మనకు కావాల్సినంత పెరుగు తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇలా స్మాష్ చేసుకోలేమనుకునే వాళ్ళు మిక్సీ గిన్నెలో కొంచెం గడ్డ పెరుగు వేసి కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ తిప్పుకున్నా సరిపోతుందండి. ఈ విధంగా స్మాష్ చేసుకున్నాక మనకు కావాల్సిన వాటర్ అయితే వేసుకోండి. కొంచెం చిక్కగానే ఉంచుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మరీ నీళ్ళ నీళ్ళలాగున్నా బాగోదు. సో చూడండి నేను ఈ విధంగా కొంచెం చిక్కగానే ఉంచాను. దాన్ని మళ్ళీ ఒకసారి వాటర్ వేసాక మంచిగా ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని, ఎవరైనా కావాలంటే ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ చూసి వేసుకోండి, అలాగని ముందే ఎక్కువ వేసుకోకండి, ఉప్పుగా అయితే కష్టమైపోతుంది. సో ఈ విధంగా మజ్జిగ చేసి పక్కన పెట్టుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడయ్యాక దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 4 మెంతులు, కొంచెం జీలకర్ర, కొన్ని పోపు దినుసులు, కొన్ని ఆవాలు వేసుకోండి. మెంతులు కూడా హెల్త్‌కి చాలా మంచిదండి. ఇందులో ఆయిల్‌లో వేయించుకున్నాక తాగేయొచ్చు మనం వాటిని. సో అలాగే 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకును కూడా వేసుకొని తాలింపును చిటపటలాడనివ్వండి. తర్వాత అందులో ఒక ఆనియన్, సన్నగా తరుక్కున్న ఆనియన్ కూడా వేసి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోండి. ఆనియన్ ఇలా వేగాక కొంచెం పసుపు, అలాగే కొంచెం తినే ఇంగువ కూడా వేసుకొని తాలింపుని మంచి సువాసన వచ్చిందాక వేయించుకొని, ఈ విధంగా వేగిన తాలింపుని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలోకి షిఫ్ట్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయిందండి. రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలైతే గ్లాస్లో పోసిచ్చినా హాయిగా తాగుతారు. మా పిల్లలైతే తాగుతారండి. కానీ టేస్ట్ కూడా బాగుంటుందండి, వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.